దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మరొకసారి ఫిలదెల్ఫియా ఆన్లైన్ బైబిల్ స్టడీకి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా ఫిలదెల్ఫియా సంఘం అంతా కూడా జూమ్ యాప్లో ఎంతమంది అయితే ఫ్యామిలీస్ జాయిన్ అయినారో మీ అందరికీ, అదేవిధంగా ఫేస్బుక్ లైవ్లో వీక్షిస్తున్న వారికి, వీక్షించబోతున్న వారికి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములను కలుగుగాక అని నేను కోరుకుంటున్నాను. మంచిది. ఈ సమయంలో మనం ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తున్న రీతిగా ఈ సమయంలో 8వ భాగాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. నిజమే ప్రియులారా, నేను ఎంతగానో వాక్యంలో ఆనందిస్తూ ఉన్నాను. నాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఏంటంటే, ఒకే ఒక అంశము, పచ్చని మ్రాను ఎండిన మ్రాను మీద ఉన్నటువంటి ఈ అంశాన్ని మనం ఎంతో చాలా డీటెయిల్గా ధ్యానిస్తూ వస్తున్నాం. నిజంగా ఈ ధ్యానము ఎక్కడి నుంచో ప్రారంభమైంది. పూర్తిగా ఆదికాండం నుంచి మళ్ళీ తిరిగి కొత్త నిబంధన వరకు, సువార్త వరకు చేరి ఆ తర్వాత విశ్వాసుల జీవితాల్లో ఏ విధంగా పచ్చదనాన్ని దేవుడు కోరుకుంటున్నాడో, పరిస్థితులు ఏమిటో, ఆ తర్వాత ఆ యొక్క పచ్చదనం ఎండిపోయినటువంటి మ్రాను, ఇందాక పాడుకున్న పాట ప్రకారంగా కూడా మోడుబారిన జీవితాల్లో ఆయన మోడుబారిన జీవితాన్ని చిగురింప చేయగల దేవుడు ఆయన. ఎస్, కర్రకి చిగురు పుట్టించినటువంటి దేవుడు ఆయన. కనుక దేవునికి స్తోత్రం. దేవుడికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఏ పరిస్థితి గుండా మనం వెళ్తూ ఆత్మ జీవితంలో విసికి వేసారిపోయి ఒకవేళ ఎండిపోయిన పరిస్థితి కనబడతా ఉందా అంటే, ఆత్మ ఫలాలు పోగొట్టుకొని దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని, పరిశుద్ధాత్మను, ఆయన ఇచ్చిన రక్షణ ఆనందాన్ని, మొదటి ప్రేమను ఒకవేళ మీ జీవితాల్లో పోగొట్టుకొని అశాంతికి, అసమాధానానికి గురైనట్లయితే ఈరోజు నా దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు, ఆయన రమ్మని పిలుస్తున్నాడు. ఏదైనా తోటలో ఆదామును ఎక్కడున్నావు అని అడిగినట్టు చూసారా? ఆ అడగడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటనంటే, దేవుడు నువ్వు నీ స్థానాన్ని పోగొట్టుకున్నావు, నా దగ్గరికి రా అని జ్ఞాపకం చేయడమే తప్ప దేవుడికి ఏదో తెలియదు అనే విషయాన్ని మాత్రం కాదు. కనుక ఆయన పిలిచే దేవుడు మనల్ని, ఆయన తన వైపు తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి ఏ విధంగా 2 చేతులు చాచి ఎదురు చూస్తున్నాడో, ఆ విధంగా ఈ రోజున విసిగి వేసారిపోయినటువంటి, ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒకవేళ నీ జీవితంలోనూ ఉన్నట్లయితే, ఆత్మీయ జీవితం విషయానికి వచ్చేసరికి తప్పకుండా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మంచిది, దేవునికి స్తోత్రములు. మరి ఈ చక్కని సీరియల్గా, ఈ సెర్మన్ సిరీస్, దీనిని చక్కగా ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రతి దినము మొదటి దినం నుండి చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 31వ వచనాన్ని ఆధారం చేసుకొని ధ్యానిస్తూ వచ్చినటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, వారు పచ్చి మ్రానుకే ఈలాగు చేస్తే ఎండిన దానికి ఏమి చేస్తారు అనే ఆ చక్కని అంశం, చక్కని ఆ యొక్క మాట, దాని ఆధారం చేసుకొని ఎవరు ఆ పచ్చని మ్రాను దేనికి సాదృశ్యము, ఆ తర్వాత ఎండిపోయినటువంటి స్థితి దేనికి సాదృశ్యము, ఆ తర్వాత ఇవన్నీ కూడా మనం ధ్యానిస్తూ వచ్చినాము. తర్వాత ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఏ సందర్భంలో ఎవరితో మాట్లాడారో కూడా ధ్యానించినాం. అంత మాత్రమే కాకుండా దేవుని నామానికి స్తోత్రాలు, ఏదెను తోటలో అసలు దేవుడు మానవుణ్ణి ఎలా సృష్టించినాడు? ఎండిపోయిన స్థితిలో సృష్టించినాడా? లేదు. పచ్చని స్థితిలోనే, ఆత్మ ఫలము కలిగినటువంటి స్థితిలోనే, దేవుని మహిమతో నింపబడినటువంటి స్థితిలోనే దేవుడు నరుని సృష్టించినాడని మనం చాలా డీటెయిల్గా ధ్యానం చేశాం. చూడండి, సృష్టిలో ఉన్నటువంటి ఈ చెట్లు విషయానికి వచ్చేసరికి డైరెక్ట్గా ఎండిపోయినటువంటి మొక్క కనబడదు, ఎండిపోయిన చెట్టు కనబడదు. కానీ అది ఏ చెట్టు అయినా సరే, అది విత్తనము విత్తిన తర్వాత మొలక కనబడుతుంది పచ్చగా. ఆ తర్వాత అది చెట్టు అయితే ఆ చెట్టు ఆకులు గ్రీన్గా, స్టెమ్స్ గ్రీన్గా, ఆ తర్వాత దాని పూత, దాని యొక్క పండ్లు, దాని కంప్లీట్గా అది మనకు పచ్చదనాన్ని చూపిస్తుంది, పచ్చగానే ఉంటుంది. కానీ దానికి నీళ్లు అందకపోతే అది రాను 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 ఏమైపోతుందండి? ఎండిపోతుంది. ద సేమ్ వే మానవిక జీవితంలో కూడా ఆత్మీయ జీవితం యొక్క పరిస్థితి అదే విధంగా ఉంది. ప్రియులారా, గమనించాలి. యేసుప్రభు కాలం నాటికే యేసుప్రభు అనేసాడు, పచ్చని మ్రానైన నన్నే ఇంత చిత్రవద చేస్తే మరి నేను తట్టుకోగలుగుతున్నాను, ఎండిన మ్రాను అంటే ఇక్కడ మళ్ళీ ఓర్పు గురించి కాదండి. తట్టుకోగలుగుతున్నానంటే ఓర్పు గురించి కాదు. ఇక్కడ పచ్చని మ్రాను అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వము, పరిశుద్ధత, ఆయన గుణ లక్షణానికి అది సాదృశ్యమైంది. ప్రియులారా, అంటే ఏ తప్పు చేయనటువంటి యేసుక్రీస్తు ప్రభువే ఆయన ఇంతగా హింసించబడితే మానవుడు
జన్మ కర్మ పాపాలతో జీవిస్తున్నటువంటి తనకు ఎంత శిక్ష ఉంటుంది అనేది ఇది ఒక ఉద్దేశంతో మాట్లాడిన మాట. మన తర్వాత ఆలోచన చేశామంటే దేవుడు ఎలా సృష్టించాడంటే పచ్చగా సృష్టించి పచ్చని తోటలో ఉంచినాడు. ఆ పచ్చని తోట ఎప్పుడైతే కల్మషమైపోయిందో, ఆ పచ్చని తోటలో ఎప్పుడైతే సైతానుడు మరి చిచ్చు పెట్టినాడో, ఆదామవ్వల మధ్యలో పాపము తీసుకొచ్చినాడో, ఆ పచ్చదనాన్ని చూసారా ఈ విధంగా సైతానుడు మోసం చేసిన తర్వాత మరి దేవుని శాపానికి గురి అయి వాళ్ళు ఈ పచ్చని తోట నుండి వారు వెలవేయబడ్డారు. అక్కడి నుంచి ప్రారంభమైంది మానవునిక జీవితంలో ఆ ఎండిపోయే స్థితి. దేవుని బిడ్డలారా గమనించాలి. అంత మాత్రమే కాదు, కేవలం ఆ మొదటి దంపతులు మాత్రమే కాదు ఎండిపోయినటువంటి స్థితిలో బయట వచ్చి ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. ఈ రోజు వరకు కూడా చాలా కుటుంబాలు ఆ పరిస్థితిలో ఉన్నారు. చాలా కుటుంబాలు ఆ విధంగా ఉన్నాయి. ఏంటంటే చాలామంది భార్య భర్తలు వాళ్ళ కుటుంబాలని సరిగా చూసుకోలేక ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్నారు. ఆదామవ్వల వలె సైతానుడికి చోటిచ్చి నిందలు ఎవరి మీద వేసుకున్నారు? ఒకరి మీద ఒకరు వేసుకున్నారు. ఈ రోజున సైతానుడు దాదాపు అన్ని కుటుంబాల్లో ఇదే పరిస్థితి చూపిస్తూ ఉన్నాడు. కనుక దేవునికి స్తోత్రం. ఏ విధంగా సైతాను నుండి మనం తప్పించబడాలి? ఒక కుటుంబము 128వ కీర్తన ప్రకారము పచ్చని తోటగా దేవుడు చూస్తూ ఉంటే, ఆ యెషయా గ్రంథం 14 ప్రకారంగా సైతానుడు దాన్ని అడవిగా చేసినాడు అని దాని గురించిన అలర్ట్నెస్ నేను ఇచ్చాను. సైతానికి చోటు ఇవ్వకుండా మనము జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వాడు ప్రతి కుటుంబాన్ని దర్శిస్తాడు. ఈ రోజున పాస్టర్లు ఎంతమంది అయితే మరి తమ విశ్వాసుల గృహాలు దర్శిస్తున్నారో నాకు తెలియదు, కానీ సైతానుడు గృహాలు దర్శిస్తాడు అని ఒక చక్కని ఉదాహరణ యోబు కుటుంబం గురించి మీకు జ్ఞాపకం చేశాను. యోబు తన కుటుంబంలో ఏ విధంగా సైతానుడు కుటుంబ యజమానుని మీద దాడి చేసే ప్రయత్నం చేసినాడో అది చాలా నేను క్లిప్పింగ్ చూపించాను. ఆ క్లిప్పింగ్ ప్రకారంగా కూడా కొంత ఐడియా వచ్చింది. ఏంటంటే సైతానుడు ఒక కుటుంబాన్ని ఏ విధంగా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తాడు. యోబు యొక్క జీవితంలో కుటుంబంలో కంచె తొలగించబడనంత వరకు, అనగా దేవుడు వేసిన కంచెలో ఉన్నంత వరకు ఏమీ కాలేదు. ఎప్పుడైతే కంచె తీసివేయబడం జరిగిందో ప్రియులారా గమనించాలి, అక్కడ ఏం జరిగిందో తెలుసా? సైతానుడు ఎంటర్ అయిపోయి ఆ కుటుంబంలో చాలా ఇబ్బంది పాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. శోధించాడు, శ్రమల పాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ యోబు మాత్రము తన యథార్థతను పోగొట్టుకోలేదు. తన నోటి మాట చేత దేవుని దూషించలేదు. అక్కడ యోబు నెగ్గాడు. కాబట్టి ఏదైతే పోగొట్టుకున్నాడో అది దేవుడికి స్తోత్రము కలుగునుగాక, దేవుడు సమస్తాన్ని తిరిగి ఇచ్చినాడు. ప్రియులారా, ఏదైతే పోగొట్టుకున్నాడో సమస్తాన్ని దేవుడు తిరిగి ఇచ్చినాడు యోబుకి. యోబు ఆ యొక్క శోధనలో పాస్ అయినాడు, పరీక్షలో పాస్ అయినాడు. ఇంకొక తలంపు వస్తుంది నాకు ఇక్కడ. బైబిల్ గ్రంథంలో ఒకే వ్యక్తి యోబు రెండిటికి గురి అయ్యాడు, దేవుని పరీక్షకు, సైతాను శోధనకి. అబ్రహాము కేవలం పరీక్షకు లోనైనాడు, యోసేపు శోధనకు లోనైనాడు. కానీ ఇక్కడ మాత్రము యోబు జీవితంలో దేవుని చేత పరీక్షించబడ్డాడు, సైతాన్ చేత శోధించబడ్డాడు. రెండిట్లో నెగ్గినటువంటి ఒక జయవీరుడుగా మనకు కనబడుతున్నాడు. జయించిన వానికి నా సింహాసనం ఇస్తానన్నాడు ప్రభు. దేవునామానికి స్తోత్రాలు. కనుక దేవునామానికి మహిమ కలుగును గాక. ఆ విధంగా మన అపవాదికి చోటు ఇవ్వకుండా ఏ విధంగా మనము దీవించబడతాము, అపవాదికి చోటు ఇవ్వకుండా ఆ కంచెలో బ్రతకాలనేది నిన్నటి వరకు మనం ధ్యానం చేసినటువంటి అంశం. ప్రియులారా గమనించాలి, అది కుటుంబం విషయంలో, సైతాను విషయంలో మనం విన్నాం. అఫ్కోర్స్ నేను ఈ మాట కూడా చెప్పాను. ఏంటంటే సైతాను గురించినటువంటి ఆ యొక్క టాపిక్ చాలామందికి రకరకాల సందేహాలు ఉంటాయేమో. ఎందుకు వచ్చాడు, దేవుడు ఎందుకు అనుమతించాడు, వాడు వస్తే దేవుడు చూడలేదా, లేకపోతే సైతానుడు ఎలా పాపంలో పడేసినాడు, సైతాన్ అసలు ఇంతకీ సైతాన్ అంటే ఎవరు, ఎలా ఉంటాడు, సైతాన్ అంటే రాక్షస రూపంలో ఉంటాడా, కొమ్ములు ఉంటాయా, లేకపోతే నల్లగా ఉంటాడా, వాడు సైతాన్ అంటే చాలామందికి రకరకాల ఊహలు ఉంటాయి. యాక్చువల్గా ఆ టాపిక్ ఒరిజిన్ ఆఫ్ శాటన్ అంటారు. ఆ టాపిక్ని నేను టచ్ చేయట్లేదు. నేను నిన్నటితోనే అక్కడ క్లోజ్ చేశాను. ఎందుకంటే మన టాపిక్ దాదాపు ఏంటనంటే కేవలం ఒకటే టాపిక్ మీద మనం ఉన్నాం కూడా. ఆ టాపిక్ ఏంటనంటే పచ్చని మ్రాను, ఎండిపోయినటువంటి ఆ మ్రాను. పచ్చని మ్రాను యేసుక్రీస్తు ప్రభు దేవుడికి సాదృశ్యం అయితే, ఎండినటువంటి స్థితిలో ఉన్న మనకు సొల్యూషన్ కావాలి. కాబట్టి సైతాను ఈ యొక్క టాపిక్ వాడి జోలికి నేను వెళ్ళట్లేదు. లేకపోతే ఒరిజిన్ ఆఫ్ శాటన్ నేను ప్రారంభిస్తే కేవలము సాతాను మీద ప్రసంగము ఈజీగా 4-5 రోజులు గడిచిపోతాయి. అంటే 4-5 ప్రసంగాలు కావాలి. వాడు ఎవడు, ఏం చేస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు, ఎలా వాడి స్ట్రాటజీస్ ఉంటాయి, ఎలా తప్పించుకోవాలనేది డీటెయిల్ స్టడీ అది వేరు. దేవుని చిత్తం అయితే రాను దినాల్లో ఆ స్టడీ ప్రారంభిస్తాను. అఫ్కోర్స్ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మసీ మంతన్ బైటెక్ వరల్డ్ గ్రూప్ పేజ్ ద్వారా
నేను ఆ సబ్జెక్ట్ డీల్ చేస్తూ ఉన్నాను. అక్కడ కూడా దేవుడు నాకు అదే నడిపించినాడు. గర్జించు సింహం వలె సైతానుడు ఎవరిని మింగుదునా అని తిరుగులాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రకటన 12:12 రాయబడి ఉంటుంది, వాడికి సమయం కొంచెమే ఉందని వాడు ఏం చేస్తున్నాడంటే బహుక్రోధము గలవాడై మన యుద్ధకు దిగి వచ్చి ఉన్నాడు, మీ యుద్ధకు దిగి వచ్చి ఉన్నాడని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. అందుకే భూమికి శ్రమ, సముద్రానికి శ్రమ అని వాక్యంలో రాయబడింది. అఫ్ కోర్స్ ఆ టాపిక్ వేరు, నేను అక్కడ కవర్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి ఆదివారం 9 గంటలకి, ఉదయం 9 గంటల నుండి 10 గంటలకి 10 గంటల వరకు 1 గంట మాత్రమే తెలుగు ఆన్లైన్ సర్వీస్, అక్కడ వర్షిప్ సర్వీస్ జరుగుతూ ఉంది. ఆ పేజ్ మీకు లింక్ కావాలంటే మీరు నాకు ఆ యొక్క కామెంట్స్లో తెలియపరచండి, ఆ లింక్ పంపిస్తాను. ప్రతి ఆదివారం మీరు అది కూడా వాచ్ చేయొచ్చు. ఆ యొక్క పేజ్లో కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, అబ్రాడ్లో ఉన్న దాదాపు 10 పైగా కంట్రీస్ మరి ఆ యొక్క మసీమంతన్ వరల్డ్ గ్రూప్కి వాళ్ళు జాయిన్ అయినారు. కేవలం ఇండియాలోనే ఆ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్లో 3,000 మంది ఉన్నారు. కనుక చాలామంది వీక్షించే వాళ్ళు ఉన్నారు. మీరు కూడా వాళ్ళతో పాటు జాయిన్ అవ్వచ్చు. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ సమయంలో నేను ఎక్కడి దాకా అయితే ఆ టాపిక్ని ఫ్యామిలీ వైపు నేను డైవర్ట్ చేశానో అక్కడికి మళ్ళీ తిరిగి వస్తాను. ఎక్కడి వరకంటే చూడండి, ఒక వచనాన్ని మనం ధ్యానం చేసాం. దయచేసి ఇక్కడ ఈ వచనాన్ని తీసి చదవండి. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చక్కని మాట రాయబడింది. అక్కడ నుంచి మళ్ళీ మనము ఎండిపోయిన స్థితి నుండి ఏ విధంగా చిగురించాలి, ఎండిపోయిన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా మరి దేవుని కొరకు ఆత్మ ఫలము ఫలించాలి అనేది మనం ఆ టాపిక్లో అటువైపు వెళ్తున్నాము. మన డెస్టినేషన్ అదే. ఒక ఎండిపోయిన స్థితిలో ఉన్న ఆత్మీయ జీవితము ఎలా తిరిగి చిగురించబడుతుంది, ఎలా పచ్చదనం వస్తుంది, ఆ ఫలము, ఆత్మ ఫలం ఏ విధంగా పొందుకోవాలనే ఆ టాపిక్లో ఆ వేలో మనం ఉన్నాము. లెట్ us ఫాలో దట్ వే. ఓకే, దయచేసి జూమ్లో ఉన్న వారు ఎవరైనా సరే త్వరగా వాక్యాలు చూపిస్తున్నప్పుడు తీసి చదవండి. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రైట్. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారనే కారణం ఏంటి తెలుసా అండి? మళ్ళీ కొంచెం బ్యాక్ వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, పాపము చేసినటువంటి ఆదాము అవ్వలు చూడండి, దేవుని మహిమను చూడలేకపోతున్నారు. వాళ్ళు దేవుణ్ణి ఫేస్ చేయలేకపోయినారు. ఒకప్పుడు మాత్రము చక్కగా దేవుడితో సహవాసం చేసే వ్యక్తులు, దేవుని మహిమతో పాటు వాళ్ళు కూడా దేవుని మహిమలో ఉండి దేవుడి మహిమను చూస్తూ చక్కగా దేవునితో సహవాసం చేసే స్థితిలో ఉన్నటువంటి వీళ్ళు దాక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి దేవుడికి అడ్డు ఒక పాపం వచ్చేసింది. కనుక అక్కడ నుంచి మొదటి మానవుడైనటువంటి ఆదాము, మొదటి పురుషుడు, మొదటి స్త్రీ ఆదాము అవ్వల నుండి సంక్రమించినటువంటి పాపము అది నేటి వరకు కూడా అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అది ఏ భేదము లేదు అనుకోవచ్చు. అది మనకు వర్తించదు అనుకుంటున్నారా? కాదండి. మొదటి మానవ దంపతులకు పుట్టిన ప్రతి ఒక్కరమే మనం. అది ఏ భాష మాట్లాడువారైనా, ఏ దేశపు వారైనా, ఏ ప్రాంతపు వారైనా, ఇందులో మళ్ళీ కులము లేదు, మతం లేదు ప్రియారా. ఎందుకంటే కులము మతం మధ్యలో వచ్చింది. దేవుడు కులాన్ని, మతాన్ని సృష్టించలేదు. దేవుడు కేవలము ఒక జాతిని మాత్రమే సృష్టించాడు. ఆ జాతి పేరు నరజాతి. అంటే మనిషినే మాత్రము దేవుడు సృష్టించాడు, కానీ కుల మతాల్ని దేవుడు సృష్టించలేదు. కనుక ఆ మొదటి దంపతులకు ఎంతమంది అయితే మనం అందరము ఆ రక్తాన్ని పంచుకొని పుట్టినామో ఏ భేదం లేదు. అందరూ కూడా దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే పాపం చేసి. ఇంగ్లీష్లో చక్కగా రాయబడింది, ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ షార్ట్ ఫాల్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ are justified freely by his grace through the redemption that came by Christ Jesus. 24 వచనం కూడా తెలుగులో చదివేసేమా? 24 కూడా. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చూసారండి, ఒకవేళ మీ జీవితాల్లో ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, నువ్వు కూడా పాపం చేశావు, పాపములోని జన్మ కర్మ పాపములో కొట్టుమిట్టాడుతున్నావు కదా. అయితే కాబట్టి యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి ఆయన నమ్మినటువంటి వారికి, యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి వారికి ఆయన ఏం చేస్తున్నాడు? తన ఉచితమైన కృపచేత ఆయన మనల్ని విమోచన కలిగిస్తున్నాడు, నీతిమంతులుగా తీరుస్తున్నాడని చక్కని ఆ వాక్యాన్ని ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నాం. పిల్లలు గమనించాలి, ఇక్కడ మేము చెప్పే సువార్త కూడా అదే. ద గుడ్ న్యూస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఏంటో తెలుసా?
ఏ మనిషి అయితే పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నాడో ఆ మనిషికి తిరిగి దేవుడు తన మహిమను ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడని చెప్పేసి మేము చెప్పే సువార్త. ఇట్స్ గుడ్ న్యూస్. ఏంటనంటే పాపము చేసిన మనిషికి తప్పకుండా శిక్ష అంటూ ఉంటుంది. చూడండి, ఈ లా చట్టం ప్రకారంగా భూమి మీద ఉన్న మనము మానవుడు సృష్టించుకున్న ఏ దేశంలో నైనా సరే చట్టం ప్రకారంగా ఎవడైనా ఏ తప్పు చేస్తే దానికి తగ్గట్టుగా శిక్ష ఉంటుంది. చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవించాల్సిందే. ఆర్మీ భాషలో సారీ లేదంట. దేర్ ఈజ్ నో సారీ. కంపల్సరీ మిస్టేక్ జరిగితే పనిష్మెంట్ తీసుకోవాల్సిందే ఆర్మీలో. అదొక వ్యవస్థ. రక్షణ వ్యవస్థలో అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంటే ఇంకా ఈ చట్టం విషయానికి వచ్చేసరికి, లా దగ్గరికి వచ్చేసరికి అందుకే ఏ తప్పుకి ఆ పలానా ఐపీసీ సెక్షన్కి తగ్గట్టుగా ఈ పలానా శిక్ష ఉంటుందనేది అక్కడ ఆల్రెడీ రికార్డులో కనబడుతుంది. దాని ప్రకారంగానే ముద్దాయికి తప్పు నేరం చేసిన వాడని తేలితే వాడు ఆ శిక్షకు గురి అవ్వాల్సిందే. కేవలం మనిషి కల్పించుకున్నటువంటి ఈ చట్టాల్లో మాత్రమే కాదండి, దేవుని నియమంలో కూడా అది ఉందంటే ఏంటి, ఆ నియమం ఉంది ఏంటనంటే ఎవరైతే పాపం చేసినారో వాళ్ళకి శిక్ష అంటూ ఉంది. దానినే బైబిల్ గ్రంథంలో ఎలా రాసినట్టు తెలుసా? పాపమునకు జీతము మరణము, పాపానికి జీతము మరణం. ఎస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏదైనా ఒక పని చేస్తే దానికి జీతం ఎలాగుంటుందో పాపం చేసిన ప్రతి మానవుడికి మరణం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ రాయబడింది. ఈ మరణం దేని గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? పాపం చేసింది మనిషి హృదయంలో, మనిషి ఆ మనసులో, మనిషి ఆత్మకి ఆ శిక్ష పడుతుందన్నమాట. ఈ ఫిజికల్ దేహానికి శిక్ష పడడానికి ఈ లోకంలో చట్టాలు ఉన్నాయనుకుంటే అది వేరు. కానీ మనిషి చనిపోయిన తర్వాత తన జన్మకర్మ పాపములకు ప్రాయశ్చిత్తార్థముగా ఒకవేళ ఏమి పొందుకోకుండా, పాప క్షమాపణ పొందుకోకుండా చనిపోయినాడంటే ఆ నరక శిక్ష అనుభవించాల్సిందే ప్రియులారా. చాలా భయంకరమైనటువంటి అగ్నిగుండములో యుగయుగాలు కాలాలి. దానికి ఒక చక్కని పారబుల్, చక్కని ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో రాయించి పెట్టినాడు. ఏంటంటే ఒక ధనవంతుడు వాడు దేవుని లెక్క చేయక తన ఇష్టానుసారంగా తన అహాన్ని వెంబడించి తన ఇష్టానుసారంగా జీవించి నరకంలో పడిన తర్వాత వాడు కాలుతూ యాతన పెట్టబడినటువంటి ఆ సందర్భము లూకా సువార్త 15వ అధ్యాయం చదివితే మీకు కనబడుతుంది. అక్కడ వాడు తట్టుకోలేకపోతాడు. అది చాలా భయంకరమైనటువంటి అగాధము. వాళ్ళకి ఆ నరకానికి పరలోకానికి అగాధం ఉంది. అక్కడి నుంచి అక్కడికి ఎవరు వెళ్ళలేరు. మహాభయంకరమైన నరక యాతన మానవునికి చనిపోయిన తర్వాత ఉంది ప్రియులరా. ఈ డేంజరస్ జోన్లో ఉన్న ప్రతి వ్యక్తిని కాపాడే ప్రయత్నమే ఈ రోజున సేవకులమైన మేము చేస్తున్నాం. అర్థమవుతుందండి? అలాంటి వాళ్ళకి ఎవరైతే జన్మకర్మ పాపములో మరి నరకం వైపు పరిగెడుతున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటనంటే కర్మ పాపాల ద్వారా వచ్చే పనిష్మెంట్ తప్పించుకోవడానికి ఒక మార్గము స్వయంగా దేవుడే ఏర్పాటు చేసినాడు. ఆ మార్గమే యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభు అందుకే అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆ మార్గాన్ని ఎవరైతే వెంబడిస్తారో ఆ పనిష్మెంట్ తప్పించుకుంటారు. ఎందుకు ఆ మార్గాన్ని వెంబడిస్తే పనిష్మెంట్ తప్పించుకుంటారో తెలుసా? ఎందుకంటే ఆ మార్గంలోనే పాప క్షమాపణ ఉన్నది. ఆ మార్గంలోనే నిజమైన పాప క్షమాపణ ఉన్నది. ఆ పాప క్షమాపణ ఎలా కలుగుతుందో కూడా బైబిల్లో రాయబడింది, ఎన్నో వేదాల్లో కూడా రాయబడింది ప్రియులారా. ఏంటనంటే మనిషి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తము పరిశుద్ధుడైన దేవుని యొక్క రక్తం భూమి మీద ఒలికించబడాలి, చిందించబడాలి. నేను అడుగుతున్నాను, ఒకవేళ ఇదే పరిష్కారం అయితే ఏ దేవుడు తన పరిశుద్ధ రక్తాన్ని భూమి మీద చిందించినాడు? దేవుడు అనబడుతున్న వాడు ఖడ్గాలు తీసుకొచ్చి దుష్ట శిక్షణ అన్నట్టుగా మనుషుల తలకాయని కట్ చేయడం కాదండి. సృష్టికర్త అయినటువంటి దేవుడే, పరమాత్ముడైనటువంటి దేవుడే తన పరిశుద్ధ రక్తము, తద్రక్తం పరమాత్మేణ, ఆ పరమాత్ముడైనటువంటి ఆ రక్తము భూమి మీద చిందించబడితే తప్ప ఈ నరకము నుండి మనిషికి విముక్తి కలగదు. వైకుంఠం మనిషి చేరుకోలేడు, స్వర్గానికి వెళ్ళలేడు, పరలోకానికి వెళ్ళలేడు అనేది గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి ప్రియులారా. ఈ పని చేసింది భూమి మీద ఏ అవతారమైనా మీరు వెతకండి, ఎన్ని గ్రంథాలైనా, ఏ దేశాలకైనా మీరు వెళ్ళిరండి, ఈ ఒకటే ఒక అవతారము బైబిల్లో కనబడతాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయనే ఈ లోకానికి వచ్చి నీ పక్షంలో, నా పక్షంగా, నీకు రావాల్సింది, నాకు రావాల్సింది, మనకు రావాల్సిన ఆ పాప శిక్షను ఆయన కల్వరి శిలువ మీద నీ కొరకు, నా కొరకు బలి అయినాడు ప్రియులారా. ఆయన
ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. తన వీపు అంతా కూడా దున్నబడింది కొరడా దెబ్బల చేత. ఆ హుక్కులు ఉంటాయి దానికి, ఆ హుక్కు చేత అడ్డంగా ఒకడు నిలువుగా ఒకడు కొడుతుంటే మాంసపు ముద్దలు రాలినాయి. గడ్డము పెరికివేయబడింది. ఆయన పక్కలో బల్లెపు పోటు పొడవబడింది. తలకు ముళ్ళ కిరీటము అల్లబడింది. అంతే మాత్రమే కాదు, 2 చేతులకు మేలు, 2 కాళ్ళకు మేకులు. ఆ 2 చేతులకు మేకులు, 2 కాళ్ళకు మేకులు. నా ప్రియమైన సోదరులారా, ఆ విధంగా యేసు ప్రభు చిత్రవద చేయబడ్డాడు. ఆ విధంగా తన పరిశుద్ధ రక్తము భూమి మీద ఒలికింది. ఆ పరిశుద్ధ రక్తము మనిషిని పాపములను ప్రాయశ్చిత్తార్థముగా వలికించబడింది. అందుకే యోహాను సువార్త యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7-9 వచనాలు మీరు చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేయను, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయనని వాక్యం అక్కడ కనబడుతుంది. అవును ప్రియులారా, ఇది గుడ్ న్యూస్. ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి, ఆయనను ఎందుకు నమ్ముకోవాలంటే అనారోగ్యాలు పోతాయి, లేకపోతే దరిద్రత పోతుంది, మీరు బ్లెస్సింగ్ అవుతారు, మీరు చాలా ప్రాస్పెరిటీ చెందుతారు, మీరు దీవించబడతారు. ఆఫ్ కోర్స్ అవన్నీ తర్వాత. మొట్టమొదటి కారణము యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి, ఆయనను ఎందుకు నమ్ముకోవాలంటే మన పాపానికి శిక్ష అంటుంది. ఆ శిక్షను తప్పించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి తన మీద శిలువ శిక్ష వేసుకున్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఏ శిక్షా విధి లేదు. ఆ శిక్షను తప్పించుకోవడానికి, నరకం తప్పించుకోవడానికి, పాప క్షమాపణ పొందుకోవడానికి, నిత్య జీవం పొందుకోవడానికి యేసు ప్రభువును నమ్మాలి తప్ప మిగతా వేరే కారణాలు లేవు ప్రియులారా. యేసు ప్రభు నమ్మడానికి మీరు కులాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు, మతాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు, మీ రంగు మార్చుకోవాల్సిన, మీ భాష ఏది అవసరం లేదండి. మనసు మార్చుకోవాలి, మనసు మారాలి. ఈ మనసు ఎప్పుడు మారుతుందో తెలుసా? సత్యాన్ని గ్రహించినప్పుడే. సత్యం ఎప్పుడైతే సత్యాన్ని బట్టి ఎప్పుడైతే గ్రహిస్తామో ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎక్కడి నుంచి? పాపము నుండి, లోకము నుండి, సైతాను బంధకాల నుండి కూడా మనకి దేవుడు నుండి మనకు గొప్ప విడుదల ఉంది ప్రియులారా. దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. కనుక నా ప్రియమైన సోదరులారా, ఈ గుడ్ న్యూస్ ఎంతమంది అయితే మీరు వింటున్నారో మీరు దయచేసి గమనించండి. ఇంకా మీ పాప క్షమాపణ లేకపోతే, ఇంకా మీరు పాపాలు ఒప్పుకోని స్థితిలో ఉన్నట్లయితే దేవుడు మీకు చక్కని అవకాశం ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ ఫస్ట్ థింగ్ మీరు ఇమీడియట్గా చేయాల్సినటువంటి పని ఇది. లేకపోతే లేని తెలుసా ప్రియులారా, ఎప్పుడు మరణిస్తామో తెలియదు, మరణం ఎటువైపు నుండి వస్తుందో తెలియదు. చాలా భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నాం. మన చుట్టూ ఒక మాట చెప్పాలంటే మరణపు ఛాయలోనే మనిషి బ్రతుకుతున్నాను, మరణపు నీడలోనే మనిషి బ్రతుకుతున్నాను. నా ప్రియమైన సోదరులారా గమనించాలి, ఈ మరణపు ఛాయ, మరణపు నీడలో ప్రతి ఒక్కరున్నారు. అందుకే కోవిడ్-19 ద్వారా చాలామంది భయపడుతున్నారు. కోవిడ్-19 అమ్మో ఎంత జాగ్రత్త పడుతున్నారో, మాస్క్ వేసుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము, ఆ తర్వాత శానిటైజర్స్ పూసుకోవడం చాలా సంతోషం, మంచిదే, తప్పకుండా చేయాలి. నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నాను ఈ ప్లాట్ఫామ్ ద్వారా. తప్పకుండా ఇంకా కోవిడ్-19 పోలేదండి, సెకండ్ ఫేజ్లో ఎంటర్ అవుతున్నామని నిన్ననే నాకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఫ్రాన్స్, ఇటలీ ఇప్పుడు అండర్ అలర్ట్లో ఉన్నారు వాళ్ళందరూ. అది ఆ యొక్క ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. సెకండ్ ఫేజ్ చాలా డెడ్లియెస్ట్గా ఉంటుందని. కనుక దేవునికి స్తోత్రములు. నో డౌట్ మనం దాని నుండి మన ప్రొటెక్షన్లో మనం ఉండాలి. కానీ గమనించండి, కేవలం మరణం అనేది కోవిడ్-19 నుండి వస్తుందా? ఆ వాట్సాప్లో చూడండి, ఎక్కడ నుంచి ఎన్నెన్ని యాక్సిడెంట్ల ద్వారా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి మీద ఆ మరణం ఏ విధంగా పైనుంచి అన్ఎక్స్పెక్టెడ్గా పెద్ద చెట్టు పడడమో, గోడ కూలడమో, అసలు కారు ఢీకొట్టడమో, యాక్సిడెంట్ అవ్వడము, అసలు ఎన్ని రకాల మనిషి మరణానికి దగ్గరలో ఉన్నాడండి. గ్యారంటీ లేదు. ఇంటి నుండి మనిషి బయటికి వెళ్ళాడంటే తిరిగి వస్తాడనే గ్యారంటీ లేదు. అది అనారోగ్యంతో కొంతమంది, ఆత్మహత్యలు మళ్ళీ అందులో ఆత్మహత్యలు, మళ్ళీ తర్వాత ఆ తర్వాత హత్యలు, ఆ తర్వాత యాక్సిడెంట్లు, ఆ తర్వాత ఈ భయంకరమైన వైరస్, ఇంకెన్నెన్నో కారణాలు ఉన్నాయి మరణానికి ప్రియులారా, గమనించాలి. కనుక ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు ఎక్కడుంటావు? జన్మకర్మ పాపముల నుండి నువ్వు విడుదల పొందినావా? నేను 2 చేతులు జోడించి ప్రేమపూర్వకంగా ఒక దేవుని సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను. దీని గురించి సీరియస్గా ఆలోచన చేయాలి. నీకు జన్మకర్మ పాపం నుండి పాప క్షమాపణ కలగలేదు, విడుదల కలగలేదంటే అన్నిటికంటే భయంకరమైనటువంటి ప్రాబ్లంలో భయంకరమైన సమస్య ఇది. ఏంటనంటే మనిషి తన పాపములోనే పుట్టి పాపాలు చేస్తూ పాపంలోనే చనిపోవడము, అంతకంటే లాస్ ఇంకా వేరేది ఏది లేదు ప్రియులారా.
అర్థమవుతుందండి. వస్తువులు లాస్ అయినాయా, డబ్బులు లాస్ అయినాయా, ఉద్యోగం లాస్ అయిందా, ఇవన్నీ మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చేమో. కానీ ఈ రోజున ప్రాముఖ్యమైన లాస్ మనిషికి ఏంటంటే, అందుకే బైబిల్లో రాయబడింది, ఒకడు ధనవంతుడు అన్నాడంటే తన మనసులో, నా ప్రాణమా నువ్వు తిను త్రాగు సుఖంగా ఉండు, జీవితాంతం నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, అంత నేను బ్యాంక్ బ్యాలెన్స్ అంత ప్రాపర్టీ నేను సంపాదించాను, నువ్వు హాయిగా తిని త్రాగి బ్రతుకు ఉండని తన ప్రాణంతో అనుకుంటూ మజా చేస్తూ ఉన్నాడంట. అప్పుడు దేవుడు దర్శించి అన్నాడంట, ఒరే వెర్రివాడా, ఒరే ఫూలిష్ మ్యాన్, ఈ రాత్రి గనక నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించింది ఎవరిదవుతుంది? ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు ఎక్కడుంటావు కదండి. ఇంకా ఈ కోవిడ్-19 కూడా ఎన్నో లెసన్స్ నేర్పిస్తూ ఉంది. భూకంపాలు లెసన్స్ నేర్పిస్తూ ఉన్నాయి. సునామీలు లెసన్స్ నేర్పిస్తూ ఉన్నాయి. ఏంటో తెలుసా? ఏది శాశ్వతం కాదు, ఏది ఇంపార్టెంట్ కూడా కాదు. మన ప్రాణము కంటే, మన ఆత్మ కంటే విలువైనది ఈ లోకంలో ఏది లేదండి. ఎంత విలువైంది తెలుసా నీ ఆత్మ? ఎంత విలువైంది తెలుసా నీ ప్రాణం? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేయమంటున్నాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, నిన్నటి దినాన్న నేను న్యూస్ చూస్తూ ఉంటే ఒక వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. ఒంటి మీద పెట్రోల్ పోసుకొని కిరోసిన్ పోసుకొని. ఆ న్యూస్ అంతా నాకు అప్డేట్ కాలేదు. కానీ ఒక వ్యక్తి కొరకు తన ప్రాణాన్ని బలి అర్పించడానికి ముందుకు వచ్చినాడు. కోర్స్ ఏ వ్యక్తి మీద అయితే తనకు మంచి అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తూ ఉన్నాను. అభిప్రాయం మంచిదే, ఆ వ్యక్తిని గౌరవించడం ఇష్టపడడం మంచిదేమో. కానీ నా ప్రియమైన సోదరి సోదరుడా, ఎవరి గురించో నువ్వు చావకూడదు. అండ్ చావు అనేది అది శాశ్వతం, ఫైనల్ కాదు. చనిపోయిన తర్వాతనే అసలు జీవితం ప్రారంభమవుతుంది. అది భయంకరమైనది. ఒకవేళ పాపంలోనే పుట్టి పాపాలు చేస్తూ పాపంలోనే చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోవాల్సిందే. నా ప్రియమైన సోదరి సోదరులు, అందుకే మీ విలువైనటువంటి మీ జీవితాల్ని దేని కొరకో త్యాగం చేసుకోకండి ప్రియులారా. దేని కొరకో త్యాగం చేసుకోకండి. ఎంతోమంది, వందల మంది మన తెలంగాణ కొరకు యవనస్తులు తమ జీవితాల్ని అర్పించుకున్నారండి, అమరవీరులైనారండి. ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబాలు ఎక్కడున్నాయి? వాళ్ళు దేని కొరకు వాళ్ళు త్యాగం చేశారు? ప్రత్యేక తెలంగాణ కొరకు త్యాగం చేశారు కదా. ఈరోజు ప్రత్యేక తెలంగాణ వచ్చి దాదాపు 5 సంవత్సరాలు దాటిపోయినా కూడా 6వ సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఏంటి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి? సాధించినారండి. తెలంగాణ వస్తే రాకముందు ఎన్ని ఉద్యమ పాటలు, ఒక్కొక్క పాట వింటా ఉంటే ఎంతమంది జీవితాలు త్యాగం చేసుకున్నారు. ఇందులో ఉద్యమకారులు తమ భార్య బిడ్డలను వదిలిపెట్టి, తమ సమస్తాన్ని వదిలిపెట్టి వారు అడవుల్లో నివసిస్తూ వాళ్ళు సాహిత్యాలు రాస్తూ పాటలు రాస్తూ అనేకులను మరి చైతన్యం చేస్తూ తమ జీవితాన్ని చాలామంది తమ లైఫ్ ఇందులోనే గడిపిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆ తర్వాత విద్యార్థులైతే అమరవీరులు అయిపోయినారు. ఈరోజు తెలంగాణ వచ్చి 6 సంవత్సరాలు అవుతున్న డెవలప్మెంట్ కనబడుతుందేమో, కానీ వాళ్ళు దేని కొరకు త్యాగం చేసినారో ఆ తెలంగాణ మాత్రం ఇంకా కనబడట్లేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందండి? ఈ లోక రాజ్యాలు, అది మన రాష్ట్రం కావచ్చు, దేశము కావచ్చు, వేరే దేశాలు కూడా కావచ్చు, ఈ లోక రాజ్యములో దొరికేది ఏముండదండి. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ప్రభువుని అడిగారు, నువ్వు యూదులకు రాజువా అని. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన రాజ్యమే వేరు. ఆయన ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని కోరుకున్నాడు. ఆయన ఈ ఫిజికల్ రాజ్యము, నువ్వు ఎంత పెద్ద రాజు అయినా సరే, అలెగ్జాండర్ ది గ్రేట్ అండి, సర్వ ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి అలెగ్జాండర్ ది గ్రేట్. ఆయనతో యుద్ధము చేయడానికి ఒకడు కూడా మిగలేదు. అన్ని దేశాలని జయించినటువంటి వ్యక్తి చివరికి ఒక చిన్న దోమకాటుకి తన ప్రాణం పోగొట్టుకున్నాడు 32 సంవత్సరాల వయసులో. చూశారండి ఏం సాధించినట్టు? కనుక నేను అట్లా అలానే ఎవరిని రాజులను రాజకీయ నాయకులను కించపరచట్లేదు. మీ ప్రొఫెషన్ మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఆ తర్వాత ప్రజలు కూడా గమనించాలి, మీ దృష్టి దేవుని రాజ్యం మీద పెట్టండి. బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా రాయబడింది ఏంటంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవా దేవుడిని ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని. కనుక దేవునికి స్తోత్రములు. ప్రార్థన చేయాలి మన రాజుల కొరకు, అధికారుల కొరకు, చీఫ్ మినిస్టర్స్ కొరకు, ప్రైమ్ మినిస్టర్స్ కొరకు, రాజకీయ నాయకుల కొరకు. నేను అందుకే ఆ పాట త్వరలో పాడాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను. ఒక ప్రార్థన పాట, దేశభక్తితో కూడిన దైవభక్తితో కూడిన దేశభక్తి. ఆ పాటలు చాలా క్లియర్గా ఉంది. మా దేశాన్ని
ఆశీర్వదించు దేవా అని. మన దేశం కొరకు ప్రార్థన చేయాలి, రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేయండి, అధికారులు ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. కానీ ప్రాణం పెట్టొద్దు సుమా. నీ ప్రాణం విలువైంది, నీ ఆత్మ విలువైంది, నీ జీవితం విలువైంది. ఈ విలువ ఎంత విలువైందో తెలుసా? ఈ నీ ఆత్మ విలువ తెలుసుకొని సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు తన సింహాసనాన్ని, పరలోకాన్ని, వైకుంఠాన్ని వదిలిపెట్టి ఆయన ఈ లోకానికి శరీరధారి అయి పాపిష్టి లోకానికి, పాపభూయిష్టమైన ఈ లోకములో, ఎక్కడ చూసినా చెడు ఉన్నటువంటి ఈ లోకములో పరిశుద్ధుడైన దేవుడు అడుగుపెట్టినాడండి 2020 సంవత్సరాల కాలం క్రితం. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించడానికి, నీ ఆత్మను రక్షించడానికి, నీకు రక్షణ ఇవ్వడానికి ఆ కల్వరి శిలువలో నరకం, ఆ యాతన ఆయన అనుభవించినాడు. ఇది గుడ్ న్యూస్ నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా. ఆ కోల్పోయిన మహిమను తిరిగి ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఇది నమ్మినట్లయితే నువ్వు పాపివని గ్రహించి, ఆయన పరిశుద్ధుడని గ్రహించి, ఆయన నీ కొరకు తన రక్తము కార్చి ప్రాణం పెట్టి బలి మరణించి 3వ రోజున తిరిగి లేచిన సజీవుడు దేవుడు, ఆయన ప్రేమగలవాడు, ఆయనలాగా త్యాగమూర్తి ఈ లోకంలో ఎవరు లేరు. ఆయన రక్తంలోనే నాకు పాప క్షమాపణ ఉంది, ఆయన బలియాగములోనే నాకు పాప క్షమాపణ ఉంది. ఆయనను వెంబడిస్తేనే, ఆయనందు విశ్వాసం ఉంచితే నాకు పరలోకం, వైకుంఠం ఉందని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, నువ్వు ఈ లోకంలోనే మరో జన్మను పొందుకుంటావు. నీ మనసు మారుతుంది, ఆలోచన విధానం మారుతుంది, అలవాట్లు మారుతాయి, జీవితం మారుతుంది. నా ప్రియమైన సోదరి సోదరుడా, యూ విల్ సీ అ న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఎవడైనా నువ్వు క్రీస్తునందు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. నేను పొందుకున్నానండి. ఐఎమ్ ది ఎక్స్పీరియన్స్ పర్సన్. మీరు అనుకుంటుండొచ్చు నేను ఏదో ఒక పాస్టర్గా, సేవకుడిగా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. నో, నేను అనుభవంతో చెప్తున్నాను. అనుభవించినాను ఈ యొక్క మార్గంలో ఉన్న రుచి ఏమిటో. అనుభవపూర్వకంగానే నేను మీ ముందుకు వచ్చినాను ప్రియులారా. బతుకుదెరు కొరకు అయితే పొరపాటున కూడా రాలేదు. నేను మంచి ఉద్యోగాన్ని నేను నా దేవుని కొరకు నేను వదిలిపెట్టి వచ్చినాను. ఆయన మహిమ కొరకు చెప్తున్నాను. నువ్వు అనుకుంటున్నావేమో నేనేదో డబ్బులు సంపాదించే వాళ్ళు పాస్టర్లు అంటే, ఈ సేవకులు అంటే వాళ్ళకి ఎక్కడి నుంచో డబ్బులు వస్తాయి. చాలా రాంగ్ నోషన్. నా దగ్గరికి నేను చూపిస్తాను, ఎక్కడెక్కడి నుంచి నాకు డబ్బులు ఎంత వస్తుందో చూడదు. కానీ తర్వాత నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకునే ప్రయత్నం చేయి. నేను ఎంత పెద్ద ఉద్యోగం, ఎంత పెద్ద జీతాన్ని నేను వదిలిపెట్టుకుని సేవ చేస్తున్నాను. కారణం ఏంటి తెలుసా? సృష్టికర్త అయినటువంటి దేవుడే తన సింహాసనాన్ని, తన స్థానాన్ని, పరలోకాన్ని వదిలిపెట్టుకున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ మా జీవితాలు ఎంతండి ఆ త్యాగం ముందు? నథింగ్, పీనట్. మా ప్రాణాలు దేవుని కొరకు అర్పించినా కూడా అది తక్కువే. అంతవరకు ప్రభు కొరకు సమర్పించుకొని ఆయన మిగిల్చినటువంటి పనిని, ఆయన వదిలిపెట్టి వెళ్ళినటువంటి ఆ పనిని మేము సిలువను మోసుకుంటూ భారం వహిస్తూ ఉన్నాం. ఆ సిలువ అంటే కనబడే సిలువ కాదు మాది. సిలువ అంటే శ్రమలు. దేవుని రాజ్యము కొరకు, దేవుని నీతి కొరకు ఎన్ని ఇరుకులైనా, ఎన్ని ఇబ్బందులైనా, నిందలైనా, అవమానాలైనా, ఏ పరిస్థితి వచ్చినా, ప్రాణ భయం వచ్చినా, గొంతు కోసేసినా కూడా ఈ గొంతు క్రీస్తు ప్రభు, యేసు ప్రభు యొక్క నామం స్మరిస్తూనే ఉంటుంది. కారణం ఏంటి తెలుసండి? ఎంతో విలువైన జీవితాన్ని ఆయన ఇచ్చినాడండి. శాశ్వతమైన నిత్య జీవం ఇస్తున్నాడు. ఈ లోకంలో 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే, 80 ఇంకా బలం ఉంటే ఒక 100 సంవత్సరాలు బతుకుతాడేమో మనిషి. కానీ తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కదా. ఎక్కడికి వెళ్తున్నాడు? ధనికుడైనా, ఆ తర్వాత ఎంత పెద్దవాడైనా, ఎంత పేరు ప్రఖ్యాతిగాంచిన వాడైనా, రాజులైన, అధికారులైనా, ఎవరైనా, చక్రవర్తులైనా రక్షణ లేకపోతే నేరుగా నరకానికి వెళ్ళిపోతారనే విషయాన్ని నా బైబిల్ గ్రంథం ఘోషిస్తూ ఉంది. ఆ అలర్ట్నెస్, ఆ వార్నింగ్ని ప్రేమపూర్వకంగా 2 చేతులు జోడించి నేను మనవి చేస్తున్నాను ఏంటంటే, యేసును నమ్మండి, పాపాలు ఒప్పుకోండి, ఆయనందు విశ్వాసం ఉంచండి, మారు మనసు పొందండి. ఇక్కడే బ్రతుకున్నప్పుడే నూతన జీవితాన్ని ఇస్తాడు. నూతనమైన ఆ జీవితాన్ని అనుభవించండి. అందులో ఉన్న ఆనందమే వేరు ప్రియులారా. దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. ఈ మాటల ద్వారా మరి ఎంతవరకు నీకు అర్థమైందో నాకైతే తెలీదు. ఈ సమయంలో దయచేసి నేను ఒక వీడియో క్లిప్పింగ్ మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో క్లిప్పింగ్లో మీరు గమనించండి, ఏ విధంగా సృష్టి ఆరంభంలో నిన్న మొన్న ఏ విధంగా మానవుని దేవుడు తయారు చేసినాడు, రైట్? ఏ విధంగా పాపం ఎంటర్ అయింది, పాపం ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా మనిషి దూరం అయిపోయినాడో, ఏ విధంగా మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనిషి దేవునికి ఏ విధంగా దగ్గర అవుతాడో అనే ఆ చక్కని వీడియో క్లిప్పింగ్ ఉంది. అంత మాత్రమే కాదు, నేను చెప్పినాను కదా, నా అనుభవంతో నేను అన్నాను కదా, అలాంటి గొప్ప గొప్ప అనుభవాలు నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. దయచేసి జాగ్రత్తగా మీరు చూడండి. ఈ మాటలు వింటున్న వారు దయచేసి ఒక నిమిషం ఆగండి. ఒక 5-10 నిమిషాల క్లిప్పింగ్ ఉంది.
శ్రద్ధతో చూడండి. యేసుప్రభు యొక్క సువార్త, యేసుప్రభు యొక్క జీవితం, యేసుప్రభు యొక్క ఆ రక్షణ ఎంతమంది పొందుకొని దీవించబడ్డారో కూడా నేను చూపించబోతున్నాను. సో పెద్ద పెద్ద సెలబ్రిటీస్, మన ఇండియాలో ఉన్నటువంటి సినీ తారులు, కొంతమంది సెలబ్రిటీస్ అవుట్ ఆఫ్ కంట్రీలో, హాలీవుడ్లో, బాలీవుడ్లో ఉన్న వాళ్ళని చూపించబోతున్నాను. కొంతమంది స్పోర్ట్ మ్యాన్స్, గొప్ప గొప్ప వ్యక్తులు. అంత మాత్రమే కాకుండా చాలామంది ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో యేసుప్రభు యొక్క సువార్త పనిచేసిందో మీరే గమనించండి. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ వీడియో క్లిప్పింగ్ చూసి ఆనందించండి. మీకు కనబడుతుందండి? స్క్రీన్లో ఉన్న అక్షరాలు మీకు కనబడుతున్నాయా? హలో, లేదన్నా కనిపించట్లేదు. నేను ఒక నిమిషం అండి, వీడియో ప్రెజెంటేషన్ పెద్దగా చేస్తాను. ఇప్పుడు ఓకేనా? ఓకే అండి. ఓకే ఓకే. చూడండి, ఇక్కడ దేవుడు, ఇక్కడ మనిషి. వెలుగైన దేవుడు, పరిశుద్ధుడు, మనిషి భూమి మీద. గాడ్ గేవ్ మ్యాన్ ద ప్రివిలేజ్ టు ఎంటర్ ఇన్ టు రిలేషన్షిప్ విత్ హిమ్. దేవుడు చక్కని అవకాశం ఇచ్చినాడు మనిషికి దేవుడితో సహవాసం చేయడానికి. ఆ సహవాసం బాగానే ఉంది, కానీ ఈ రిలేషన్షిప్కు దూరం అయిపోయి ఉన్నాడు. ఏంటి కారణం తెలుసా? ఈ దేవుడికి మనిషికి మధ్యలో ఎప్పుడైతే పాపం అనేది అడ్డొచ్చేసిందో, ఈ పాపము మనిషిని దేవుడికి దూరం చేసేసింది. ఆ తర్వాత మనిషి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాడంట. ఏమని తెలుసా? తన మంచి పనుల ద్వారా, తన యొక్క చదువు ద్వారానేమి, తన యొక్క మతము ద్వారా, ఆ కులము ద్వారా, ఇవంతా కూడా దేవుని దగ్గర చేరుకోలేకపోయినాయంట. ఇవన్నీ సొంత ప్రయత్నాలు. చూసారండి, సొంత ప్రయత్నము మన మంచితనము కాదండి దేవుడి దగ్గర తీసుకొని వెళ్ళేది. నేను ఇక్కడ కూడా ఒక పాయింట్ కోట్ చేస్తాను. దాన ధర్మాలు చేసి పుణ్యకార్యాలు చేస్తే పుణ్యం దొరుకుతుంది అనేది కూడా దయచేసి అవన్నీ తర్వాత సంగతి. మొట్టమొదటి సంగతి ఏంటనంటే, దేవుడికి మనిషికి మధ్యలో ఉన్న పాపం పోవడానికి మన మంచితనం, మన పుణ్యకారాలు పనికిరావండి. ఒక ఉదాహరణ చెప్పమంటారా? దొంగతనం చేశాడంట. ఎందుకురా దొంగతనం చేశానంటే, నేను పేద ప్రజలకు డబ్బు పంచడానికి నేను దొంగిలించానంటే చట్టం ఊరుకుంటుందా? తప్పుకి శిక్ష పడాల్సిందే. ఎంత మంచి పని కొరకు తప్పు చేసినా తప్పుకి శిక్ష ఉంటుంది. ఏ విధంగా ఉంటుందో, మనిషి ఈ రోజున దేవుడికి నుంచి దూరం అయిపోయి మంచి పనులు, మంచి క్రియలు, దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేసుకొని దేవుని దగ్గర అవుదాం అనుకుంటున్నాడు. కానీ ఏది కూడా దేవుని దగ్గర తీసుకొని పోలేదు. చూడండి, నేను ఈరోజు చదివించినటువంటి మాట, రోమాపత్రిక 3:23, అందరూ పాపం చేసినారు. అంత మాత్రమే కాదు, చూడండి గలతీ 2:1 కూడా మన నీతి క్రియలు దేవుడికి ఇది మెప్పుగా ఉండదు అంట. రైట్. అంత మాత్రమే కాదు, చూసారా, పాపమునకు జీతము మరణమని రోమపత్రిక 6:23 రాయబడింది. హెబ్రీ పత్రిక 9:20 ప్రకారంగా జడ్జిమెంట్ తప్పదు, తీర్పులోనికి రావాల్సిందే. ఇలాంటి భయంకరమైన నరకం చూసారా, రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 21:8 రాయబడిన ఆ నరక శిక్షలో మనిషి పడాల్సిందే. దేవుడు పరిశుద్ధుడు. అందుకే ఏ హోప్స్ లేని తన జీవితంలో ఏం చేయలేని స్థితిలో ఉన్నటువంటి మనిషికి అయినా దేవుడు ప్రేమిస్తున్నాడు. మనిషి నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఆయన ఒక్కగానైనా ఒక తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మానవుని కొరకు ఈ లోకానికి పంపించినాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 కూడా రాయబడింది, యేసుక్రీస్తు ప్రభు ఆయన నీ కొరకు నా కొరకు ఆయన బలి అయి రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి 3వ రోజున తిరిగి లేచాడు. మన పాపముల కొరకు ఆయన మరణించినాడు, పాతి పెట్టబడ్డాడు, ఆయన తిరిగి లేచాడని కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15:3-4 కనబడుతుంది.
యోహాను సువార్త 14:6 కూడా కనబడుతుంది ఏంటంటే ఆయన ఒక్కడే మనకు మార్గమై ఉన్నాడు. చూసారా, ఈ దేవుడికి మానవుడికున్న ఈ గ్యాప్లో నరకం ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ నరక శిక్ష అనుభవించినందుకు ఆయన మనకు ఒక బ్రిడ్జ్ అయిపోయినాడు. అంటే ఆ యేసు ప్రభు యొక్క మార్గమును గుండా దాటుకుంటూ ఆ మార్గములో ప్రయాణిస్తూ వెళ్తే మనిషి దేవుని దగ్గరికి రీచ్ అయిపోతాడు, కింద నరకం తప్పించుకుంటాడు అనేది ఈ చక్కని క్లిప్పింగ్ అండి. గమనించండి. దిస్ ఇస్ వే యూ కెన్ ఎస్కేప్ ది హెల్. ఈ మాదిరిగా పాపం నుండి విడుదల పొందుతావు. ఇది గుడ్ న్యూస్ కాదా? ఇదే శుభవార్త అండి, ఇదే సువార్త అండి. Why did Jesus have to die? You know, that's a question that we all ask at some point, and I want to explain it in a way that అన్న వాల్యూమ్ రావట్లేదు అన్న. might make sense with a visual. You see, Jesus came వాల్యూమ్ వస్తుందండి ఇక్కడ? to take the మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ punishment ఏమన్నా? of our sin, ఏం రావట్లేదు అన్న. the sin that you have done or would ever do. ఒక్క నిమిషం. వీడియో వస్తుందన్న ఇది? అదే ఒక నిమిషం. దీంట్లో ఉంది కదా వాల్యూము? వాళ్ళే రావట్లేదు. హలో చెక్. That's what he came to do. And see, you ఇప్పుడు వాల్యూమ్ here వస్తుందండి? look pretty good. I mean, come on, you look nice and clean, just the way you were meant. ఒక్క నిమిషం. To be, oh, I could drink you. Sin. వాయిస్ వినబడుతుందండి? వాల్యూమ్ వినబడుతుందండి? లేదన్నా రావట్లేదన్న. ఓకే అన్న, కొంచెం వస్తుందన్న, కొంచెం పెట్టుదా? కొంచెం వస్తుంది వాల్యూమ్. వస్తుందా? కొంచెం వస్తుందన్న, కొంచెం పెరిగితే బాగుంటుంది. వినబడుతుందా సరిగా? But we've all done stuff that we shouldn't do. We've all sinned in different ways. And the problem is when we sin and we bring sin into our lives, it changes us. It changes who we are, and suddenly there's elements in us that weren't meant to be there. Maybe it's bad attitudes, or you yelled at your parents, or you lied to a friend, or you cheated on a test, or you hurt someone, or you hurt yourself. Whatever it might be, it's not the way you were meant to be. And
God saw this and he didn't want it to be this way. He said, this was not how I intended you to be. So God had a perfect rescue plan. And that rescue plan was Jesus. Now Jesus was perfect. He came and he lived a perfect life. He was without sin. So the question was, what would happen if Jesus took the sin of the whole world, all of the sin, and put it in himself? And so he went to the cross and he took our sin. And Jesus took all that sin and put it in himself. But that's the thing, is Jesus took our sin to the grave, but then he left it there. He left that sin in the grave and he came back with new life for all of us. And he was still perfect and pure and blameless and everything that we needed. And so you, with all of our sin and with all that's inside of us, you have the ability to say yes to Jesus, because we don't need sin anymore. Sin has been defeated by the power of the cross and what Jesus did and the power of his resurrection. And so when you say yes to Jesus and you ask him to fill you with his power, హల్లెలూయా. it changes యేసుక్రీస్తు everything. ప్రభులో Jesus brings freedom. You couldn't have taken this out on your own. You could not remove the sin from yourself. Only Jesus could do that, because he died and rose again to defeat the power of sin and bring us true freedom. నీ అంతట నీవు నీ సొంత ప్రయత్నాలతో నువ్వు ఏమీ చేయలేవు, కానీ ఆయన రక్తం ద్వారా ఆయనే మనల్ని శుద్ధీకరిస్తాడు ఆయన దగ్గరికి మనం వస్తే. And that's why Jesus had to die. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినాడని చెప్తా ఉన్నాడు. కనుక దేవునికి స్తోత్రం. చూడండి, నేను మన బాలీవుడ్లో ఉన్నటువంటి కొంతమంది సినీ తారలు, సెలబ్రిటీస్ ఏ విధంగా యేసు ప్రభును పొగుడుతూ ఉన్నారో, కేవలము ఇండియాలో మాత్రమే కాదు, అబ్రాడ్లో ఉన్నవారు కొంతమంది సాక్ష్యాలు చూడండి ఏ విధంగా కొన్ని జీవితాలు ప్రభావితమైనాయో. சயின்டிஸ்டுங்க, திடீர்னு ஒரு நாள் காஸ்மஸ் உருவாச்சுன்னு சொல்றீங்க. திடீர்னு காஸ்மஸ் உருவாகும் போது இது உருவாக கூடாதா? கிரியேஷன், when there is a creation, there should be a creator. படைப்பு இருந்தா படைப்பாளி இருந்துதான் ஆகணும். ఈయన కూడా ఒక నటుడే. పేరు సంపాదించుకున్నాను, డబ్బు సంపాదించుకున్నాను, కానీ డబ్బు కొనలేనిది ఒకటి లేదు, మనశ్శాంతి లేదు. మనశ్శాంతి ఎక్కడ వెతికినా దొరకదు మనిషికి. నా ప్రాణం అంతం చేసుకోవడానికి బయలుదేరా. ప్రభు క్రీస్తు 4 ముక్కలు నా చెవిలో పలికారండి. సరే అన్న, నేను దేవుణ్ణి నమ్ముతాను. నేను కోమాలో ఉన్నప్పుడు మరి ఆ ప్రభు యేసు ప్రభు దయ వల్ల ఆయన ఆశీర్వాదం మళ్ళీ ఎంతో మంది చర్చిలో కూడా ప్రేయర్ చేశాను. నాకు చాలా చర్చిలో మళ్ళీ బయటకు వచ్చి నేను ఇలా మేము నిలబడగలిగానంటే మన ప్రభు దయ వల్ల. చాలా బాధలండి, చాలా అవమానాలు మేము ఎదుర్కొన్నాం. చివరిగా ఓర్పు సహనం పోయింది మాకు. ఒకరోజు ఇంటికి వచ్చి నేను అక్క వాళ్ళతో చెప్పాను, మనం బ్రతకటం అవసరమా, ఏం చేద్దాంరా అంటే చచ్చిపోదాం అక్క అన్నాను. సరే అలాగే కానీ అని చెప్పినప్పుడు వెళ్ళి పురుగుల మందు తీసుకొచ్చి 3 పురుగుల మందు తాగేసాం. తాగేసి ఆ మంటకి మా అరుపులు విని కొంతమంది ఇంటికి వచ్చి మమ్మల్ని హాస్పిటల్కి తరలించారు. ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్పృహలో లేమండి మేము, కానీ మాకు ఒక దర్శనము కలిగింది. ఆ దర్శనంలో మన రక్షకుడు మా యొద్దకు వచ్చి ఒక మాట అన్నాడు, నీవు బ్రతుకు అని నీకు సెలవిస్తున్నాను అన్నాడండి. దేవునికి స్తోత్రం. చాలా స్పష్టంగా దేవుణ్ణి మొట్టమొదటిసారిగా నేను చూశానండి అక్కడ. ఒక విధంగా చెప్పాలంటే నేనే ఒక అమ్మవారి లాగా ఉండేదాన్ని. మరి మా బాబు ఆరోగ్య విషయమై నేను వెళ్ళని డాక్టర్ లేడు, నేను తిరగని మాంత్రికుడు లేడు, నేను కట్టని తాయెత్తులు లేవు. ఒకరోజు మా బాబు చదువుకుంటున్నటువంటి సెయింట్ జోసెఫ్ స్కూల్ టీచర్
ఆమె ఒక క్రైస్తవురాలు. మొట్టమొదటిసారి ఆమె నాకు యేసుక్రీస్తు వారి గురించి చెప్పటం, మీ బాబుని ఇక్కడికి తీసుకురా, యేసుక్రీస్తు వారు నీ బాబుకు స్వస్థతనిస్తారు అని చెప్పటం. కానీ అక్కడ దేవుని సన్నిధిని నేను అనుభవించటం, మరి నా అంతరంగంతో దేవుని మాట్లాడటం మొట్టమొదటిగా ఆ విధంగా నేను ప్రభువాన్ని తెలుసు. Since I was very small, నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు నుండే, even I did not realize that till I really got saved and నేను realized. రక్షింపబడేంత వరకు నేను దాన్ని గుర్తించలేకపోయాను. He touched me and healed me and I saw the power of his love. దేవుడు నన్ను తాకాడు, స్వస్థపరిచాడు. అప్పుడు ఆయన ప్రేమలోని శక్తిని నేను కనుగొన్నాను. He set me free from the snares of the devil and the captives. సాతాను యొక్క బంధకముల నుండి దేవుడు నాకు అద్భుతమైనటువంటి విడుదల దయచేసి ఉన్నాడు. He has plans for me. He is ever so merciful and ever so compassionate. ఆయన కృప చొప్పున, వాత్సల్యత చొప్పున ఆయన కొన్ని ప్రత్యేకమైన ప్రణాళికలు నా పట్ల కలిగి ఉన్నాడు. That he got me from the snares of the pit. ఆ కృపతోటే, ఆ వాత్సల్యంతోటే నన్ను పాపపు ఊపి నుండి లేవనెత్తాడు. I'm very sentimental over Jesus. I'm very sentimental over Jesus. ஒருவேளை அந்த என்னோட ஸ்கூல்ல வந்து நான் நிறைய கேரல் சிங்கிங்லாம் போயிருக்கேன். நைட் போய் கேரல் சிங் பண்ணி காசெல்லாம் வாங்குவோம் நம்ம. திஸ் இன்ஸ்டிடியூஷன், மை கிறிஸ்டியன் இன்ஸ்டிடியூஷன், என்னை வந்து இன்னைக்கு வந்து என்னை ஒரு 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 பையனாக, ஒரு மனிதராக என்னை வந்து உருவாக்கி இருக்கலாம். அது டெஃபினெட்லி என்னோட ஃபவுண்டேஷனான பிஷப் கார்டன்ஸ் தான் అండ్ దట్ క్రిస్టియన్ అసోసియేషన్. ఐ హ్యావ్ నేను 4th బ్యాంకాక్లో పటాయా బీచ్లో జెట్ స్కీ అని ఉంటుంది, అది నీళ్ళ మీద వెళ్ళేది, ఇద్దరే ప్రయాణం చేస్తారు. ఇక ఆలోచన రాలేదు, నాకు రాలేదు, అయ్యో నాకు స్విమ్మింగ్ రాదే, లైఫ్ జాకెట్ లేకపోతే పడిపోతే ఏమవుతుందన్న ఆలోచన నాకు. ఇలా చూస్తూ ఇలా జీసస్ క్రైస్ట్ కదా అలా అనుకున్నా. అదే నా మనసులో అనిపించింది, అయ్యో జీసస్ క్రైస్ట్ కదా అని. ఎందుకంటే ఆ ఐస్ ఇప్పుడు నేను చూసేటప్పుడు కూడా, ఆ సమయంలో అప్పుడు చూసినప్పుడు ఉన్న ఇది వేరే. ఇప్పుడు నేను మీకు టెస్ట్ మనీ ఇస్తున్నప్పుడు కూడా నేను కరెక్ట్గా చెప్పగలుగుతున్నా అంటే ఇప్పటికే నా మనసులో అలా ఉండిపోయింది. అంటే తర్వాత నాలో మార్పు అన్నది చాలా ఫాస్ట్గా వచ్చింది. యేసు ప్రభులా మారిపోవాలని అనుకోవడం, దాని తర్వాత నాకు చాలా ఇన్సిడెంట్స్ జరగడం. December 17th నా బర్త్డే, క్రిస్మస్ సీజన్ అది. ఇక నేను నా జీవితంలో ఏం జరిగినా అది నువ్వు చూసుకోవాలి అంతే తప్ప నాలో శక్తి లేదు ఇంకా ఫైట్ చేయడానికి, నాలో ఒక ఏమీ ఇది లేదు. అంటే నేను కాన్ఫిడెన్స్ లేదని కాదు, శక్తి లేదు అంతే. కాబట్టి నువ్వే నడిపించు అంటే ఇప్పుడు ప్రతి అడుగు ఆయనే నన్ను నా చేత వేస్తున్నాడు, నా చేత మాట్లాడిస్తున్నాడు. సో ఆయన చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది నా జీవితం వరకు. ఇప్పుడు మనం హాలీవుడ్ సాక్ష్యాలు చూడబోతున్నాం. I want to thank God for putting me in this amazing position that I am today. Everything I do it through Him, and I'm extremely blessed. First off, I want to thank God, man. I mean, nothing's possible without God, obviously. We both really feel like this award really goes to God. It's totally been inspired by the Holy Spirit, and we just pray that many millions of lives will be affected by it. Thank you. I also want to say thank you to God. None of this can be possible without, God leading your way and, writing your path for you. So, one more round of applause for that as well. I'd like to thank God for this experience and all my experiences. I just want to thank God for blessing me for this award. I have to thank God for just this experience and for my family and my friends and for my boyfriend that's here with me tonight. Now, first off, I want to thank God because that's who I look up to. He's graced my life with opportunities that I know are not of my hand or any other human hand. No, I want to thank God. I know none of this is possible. I'm up here to say thank you. The I have in my heart without my Lord and Savior Jesus Christ. Thank you. God, I love you. Hallelujah. Thank you, Father God, for putting me through what you put me through, but I'm here and I'm happy. I just want to say thank you so much, not only to God, but to Jesus. First and foremost, man,
thank you to the man above. Without his blessing, without his honor, I wouldn't be standing here today. So thank him. I'm very, very blessed. Glory be to God. I claim this victory in the name of the Lord, Father. Without him, with my Give you my rock, my salvation. Give me the glory tonight. In the mighty name of Jesus, I thank you. I want to thank Jesus Christ. You know, first and foremost, I have to thank my Lord and Savior Jesus Christ. Situations and the ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఈ వ్యక్తి పేరు అనిల్ కాంత్ అండి. ఈయన పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు. కానీ బాంబేలో మరి ఆ యొక్క బాలీవుడ్లో చాలా మంచి పేరు సంపాదించిన వ్యక్తి. తాను తన భార్య వీళ్ళిద్దరు కూడా గజల్ సింగర్స్ అండి. వీళ్ళు గజల్స్ పాడతారు, చాలా చక్కని గజల్స్ పాడతారు వీళ్ళు. అలాంటి సింగర్స్ని, బాలీవుడ్లో పాడే ఇలాంటి సింగర్స్ని కూడా దేవుడు ఏ విధంగా రక్షణలోనికి నడిపించినాడో తాను సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అనిల్ కాంత్ తన పేరు ఏ విధంగా సాక్ష్యం చెప్తున్నాడో ఈరోజు వరకు టిల్ టుడే ఈ రోజు వరకు కూడా చాలా బహుగా వాడబడుతున్నటువంటి వ్యక్తి. దేశ విదేశాల్లో ఆయన ఇంటర్నేషనల్ మినిస్ట్రీగా చాలా చక్కగా దేవుడు ఆయన ఆశీర్వదించినాడు. ఈ వ్యక్తి విషయంలో నేను చాలా ఆనందిస్తాను చాలాసార్లు. ఎందుకో తెలుసా, ఒక బాలీవుడ్ అన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి అంత భయంకరమైనటువంటి ఆ యొక్క ఫీల్డ్ సినీ తారల మధ్యలో తిరుగుతున్నటువంటి ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోవడం సిగ్గుపడలేదండి. ఆయన పూర్తిగా ఏమైనా తన ప్రొఫెషన్ని త్యాగం చేసుకున్నాడు, ఆ ఫీల్డ్ని త్యాగం చేసుకున్నాడు. కానీ యేసు ప్రభుని వదిలిపెట్టలేదు. దేవుడు బహుశా అతనికి ఒక పాస్టర్గా ఉండాలని దర్శనం ఇచ్చినాడేమో. ఆ పాస్టర్ దర్శనాన్ని చేత పట్టుకొని సంఘాల్లో చాలామంది విశ్వాసులను ఎలా బలపరుస్తున్నాడంటే, తన వాక్య ధ్యానం నేను చూసి ఆశ్చర్యపోతూ ఉంటాను. అంటే ఒక దాదాపు 40-50 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఒక క్రైస్తవ సేవకుడు ఏ విధంగా పరిపక్వత కలిగి వాక్యం చెప్తాడో ఆ విధంగా వాక్యం చెప్పే ఈ అనుభవంలో ఆయన ఎదిగాడండి. ఈ వీడియో ఆయన రక్షించబడిన కొత్తలో తీసింది. ఇప్పుడు దాదాపు 8-10 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు చక్కగా కుటుంబం అంతా కూడా దేవుని ఏ విధంగా వాళ్ళు సాక్ష్యంగా ఉన్నారో ఆ సాక్ష్యం వినండి దయచేసి. ఏ విధంగా యేసుప్రభు యొక్క వాక్యాలు మాటలు తన జీవితం మీద ప్రభావితం చూపించిందో మీ ముందు నేను ఒక సాక్ష్యం ఉంచుతున్నాను పిల్లరా. వాస్తవాలను మాత్రమే ముందు ఉంచుతున్నాను, మీరు తర్వాత డిసైడ్ చేసుకోండి. promises, they really sound good to me. They really sound very real to me. Pray for India, pray for India, pray. Hailing from a Hindu Punjabi background, well-known singer Anil Kant had two major reasons to read the Bible. Music was one of them. They used to ask me to compose songs for them, even when I was not a believer, you know. I used to read the Bible. Okay, you want a song from Corinthians? Okay, I'll read it and I'll create a song, you know. The other reason for Anil Kant to read the Bible was the quest for truth. Deep down somewhere in my heart, I wanted to be close to God. I wanted to have that bliss. And when I used to read all the scriptures like Gita and all this, and I used to read Ramayana and I used to read about the rishis and, you know, and how they used to go and do tapasyas and used to go on Himalayas and you know, even the ants would eat them. And then after many rebirths, they would achieve salvation. I used to always, I used to always wonder, what is the easiest way? What is the best way? Is that the right way? Lord, how can I be very close to you? I had that thing in my heart always. This thirst for the truth was so overwhelming that even his wife Reena was swept along in this tide. My search for truth was not so deep. But he was not satisfied with just the plain answers, and he was always searching wherever he went. If he met a guru or a very learned man, he would want to ask more questions. He was really thirsty. He was always asking for something new. Anil Kant looked to the Bible only as a reference for composing Christian songs. He found its way to salvation too simple. But at the time of need, it was these very scriptures that popped up in Anil Kant's mind. In times of situations, nothing used to come to my help, but these scriptures to always stand up. You know, there was like a scripture which said, I will guide you with my own eyes. I will preserve you. You know, these two scriptures were very strong for me. Anil Kant's creative mind was earnestly searching for the truth, but he did not know that the truth itself had come down in search of him in the form of Lord Jesus Christ. I used to read the Bible every night. I used to, you know, I used to try to find out. I used to read other religions, other religious books also. But one day when I read the scripture,
which said, I am the way and the truth and the life. That night when I slept, that scripture came very real to me. And it's like Jesus actually talking to me and said, Anil, I am the way, I am the truth, and I am the life. And your salvation is a gift from me. That night, Anil Kant knew that his search for the truth had ended in Lord Jesus. It was such an incident, that night it was like a night of light, I really felt, that I have achieved that salvation, which I used to think might take thousands of years, millions of years, many births, thousands of births, and immense hard work, penance, whatever it takes, what I had learned. But that night I felt I got my nirvana, I got my mukti, I got that ultimate salvation. Anil's epiphany had transformed him inside out, and the change was so obvious that it was soon noticed by his wife. He stopped reading all the other books, and he started reading the Bible with so much of zest and so much of enthusiasm. I slowly saw a very, very deep change in him. Earlier, if he was restless, he had become more peaceful. He was more attentive, he used to listen, and he used to try and talk. Sometimes there are situations when you can get angry. If he was facing the same situations, he became less angry. Reena was not ready to accept this foreign god, though she liked the changes in her husband. Until one day, Anil posed her a question. This one day when Anil asked me, what would happen if the world would come to an end? Where would you go? Do you know what the answer is going to be? This was when we were struggling, when I was struggling to know the truth. And I had no answer. And he says, why don't you find out in your scriptures and let me know what would you do after you die? That was again a very big question mark which I could not answer. Neither did I have any answers from anyone else. But when I read about Jesus, I knew that he died for our sins. I was very touched with how his life was, and that whole concept of Jesus taking our sins away was a very new concept which nobody had taught us. Convicted through the scripture, Reena believed in Lord Jesus Christ and accepted him as her personal savior. చూడండి, అనిల్ కాంత్ యొక్క భార్య పిల్లలు చక్కగా దేవుని కొరకు పాటలు పాడుతూ అదే ఫీల్డ్ని వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ద్వారా దేవుని ఎంత ఘనపరుస్తున్నారు చూడండి. The cords through which they are united in Christ and sing for his glory. And the truth will set you free. మంచిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నమ్ముతున్నాను మరి అద్భుత రీతిగా ఈ యొక్క సువార్త యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా మనుషుల మీద పడుతూ ఉంది. కనీసం ఈ సాక్ష్యాలు చూసైనాను దయచేసి మీరు నమ్మాలి ఏంటంటే, ఏ ఒక్కరు కూడా ప్రలోభాలు పెడితే మభ్య పెడితే తమ కులాలు మతాలు మార్చుకోరండి. ఇది యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి శక్తి, సువార్తలో ఉన్న శక్తి నమ్మే వారికి ఆ శక్తి చేత విడుదల పొందుతారు. ఈ సాక్ష్యాల్ని బట్టి అయినను దయచేసి మీరు కూడా ఈ మంచి అనుభవంలోనికి రావాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇటు కృపా భాగ్యము దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. మంచిది, అందరూ కళ్ళు మూసుకొని చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మన మధ్యలో సేవకులు ప్రార్థనలు నడిపిస్తారు, మనం ముగించుకుందాం. మంచిది, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్య నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ దాసుల ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. విన్న ప్రతి ఒక్కరిని నన్ను దర్శించావని, వారి హృదయాలను కార్యం జరిగించావని, జరిగించబోతున్నావని కూడా నమ్ముతూ స్తుతిస్తున్నాను. ఆయన ఎంతోమంది సెలబ్రిటీస్ ప్రభువా, వారి జ్ఞానాన్ని బట్టి వాళ్ళ బలాన్ని బట్టి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు కానీ ప్రభువా, కానీ చివరికి వారు నీవే నిజమైన దేవుడు అని, నువ్వు లేకపోతే ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ఆత్మను పోగొట్టుకునే లైమ ప్రయోజనం అన్న మాటను బట్టి ప్రభా ఎంతోమంది వారి జీవితాలు మీకు సమర్పించుకున్నారు. అదేవిధంగా ఎంతమంది అయితే వీక్షిస్తున్న వారిని కూడా
దర్శించి వారు కూడా ఆ విధంగా వారి జీవితాలు మీ చేతులకి అప్పగించుకుని నాయన సమర్పించుకుని నేను సొంత రక్షకులు అంగీకరించే కృప దయచేయండి. రక్షించబడిన వారైతే ప్రభా ఇంకా మూడు బారిపోయిన జీవితాల నుంచి ఏ విధంగా దేవుడు నాయన నువ్వు చిగురింపజేసావు, ఇంకా మరి ఫలాలు ఇచ్చే విధంగా మా జీవితాలు ఉన్నట్టుకు సహాయం కోరుకుంటూ ఇంకా నీ వాక్యానుసారంగాను నాయన ఇక చిత్తానుసారంగా జీవించే కృప దయచేయమని, అది నీ దాసుని ఇంకా బలంగా నీ మహిమ కొరకు వాడుకొని ప్రార్థన చేస్తూ అదేవిధంగా ప్రభా ప్రార్థన అవసరతలు అడిగిన వారందరినీ కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ ప్రార్థన మనం అడుగుతున్నారు నేను ఏ అక్కర్లు ఉన్నారో మాకైతే తెలియదు, కానీ కాలనీలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క అవసరతలు వారి అక్కర్లు నువ్వు ఎరిగినటువంటి దేవుడిగా వారికి కృపలు ప్రతి క్రీస్తు మహాదర్శనం ప్రతి అవసరం తీర్చమని, నీవు బలపరచమని, ఆశీర్వదించమని, స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ అంత మాత్రమే కాకుండా కరోనా గురించి కూడా మరొకసారి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మరలా తిరుగు మొక్కం పట్టిందని, అయ్యా మరలా కరోనా యొక్క ప్రభావం పెరిగిందని మేము వింటున్నాం. తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యొక్క చలికాలంలో ప్రభా దీని యొక్క ప్రభావం మా మీద పడకుండా దీన్ని సంపూర్ణంగా దూరపరిచి వ్యాక్సిన్ కూడా త్వరగా వచ్చి నీ కార్యము జరిగించమని, అనేకులను స్వస్థపరచమని ప్రార్థన చేస్తుంది. ఈ సమయంలో కరోనాతో బాధపడుతున్న స్వస్థపరిచి మీ నామన మహిమ తెచ్చుకోండి. అంత మాత్రమే కాకుండా ప్రభా మా దేశానికి రక్షణ తెచ్చేయండి, ప్రతి ఒక్కరిని మార్చండి, నీవు నిజమైన దేవుడిని తెలుసుకుంటూ సాయం చేయండి. పరిపాలన చేస్తున్నటువంటి నాయన మా రాజకీయ నాయకులకు మంచి జ్ఞానం దయచేయండి, శాంతియుతంగా మా దేశం ఉన్నట్టుకు సహాయం చేయమని ప్రభు. మా దేశంలో వస్తున్న భూకంపాలు, సునామీలు, అక్కడక్కడ వరదలు, ప్రకృతి వైపరీత్యాలు నాయన అదేవిధంగా ఉగ్రవాదుల యొక్క ఆయా మరి యుద్ధాలు, దేశం మీదకి దేశము దాని ఈ విధంగా ఉంటుండగా మా దేశాన్ని భద్రపరచండి అయ్యా. నీ రాకడకు బహు సమీపంగా ఉంటున్నటువంటి ఈ దినాల్లో సూచనలు కనబడుతుండగా ప్రభు అనేకులు రక్షణ పొంది మారు మనసు పొంది కృప దయచేయమని, దాని యొక్క ఆన్లైన్ పరిచర్య పిల్లదలిపే సంఘం ద్వారా ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ యొక్క ఆన్లైన్ పరిచర్య ముందు కొనసాగించబట్టు సహాయం చేయండి. ఫేస్బుక్లో, జూమ్ యాప్లో, యూట్యూబ్లో ద్వారా కూడా ఎంతమంది వీక్షిస్తున్నారు, ఎంతమంది అయితే వింటున్నారు, వారి జీవితాలను నీ కార్యం జరిగించి నువ్వు ముట్టమని, స్వస్థపరచమని, వారి హృదయాలతో మాట్లాడమని, వారి జీవితాలతో సూటిగా తేటగా మాట్లాడమని వేడుకుంటూ అనేకులు రక్షించబట్టి సహాయం చేయమని, నీ చిత్తమైతే మరలా మేము రేపు అదేవిధంగా ఆన్లైన్లో పాలు పంచుకున్నందుకు మీ కృపలో మమ్మల్ని అందరం కూడా జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతనాడు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.